మహాన్యూస్ పై దాడిని ఖండించారు కడప నగరంలోని జర్నలిస్ట్ విద్యార్థి యువజన సంఘ నేతలు। ఈ నేపథ్యంలో నగరంలోని పలు సర్కిళ్లలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। బీఆర్ఎస్ గూండాలను వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। మీడియాపై దాడి చేయాలంటే భయపడేలా చట్టాలు తీసుకురావాలని కోరారు। నిన్న హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో ఒక న్యూస్ ఛానల్ మహా టీవీ మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి ఒక ఛానల్లో మళ్ళీ నిగ్గు తేల్చి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉన్నారని ఇవాళ వార్తలు వస్తున్న నేపథ్యంలో మహా టీవీ న్యూస్ ఛానల్లో మరి వాళ్ళు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ గురించి చెబితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు కేటీఆర్ ఇది ఏడమనాడు మెడకు తగులుకుంటుందని చెప్పేసి మహా టీవీ ఛానల్ మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి అంటే ఎవరైతే నిజాలు బయటికి వెలికి తీస్తారో ఎవరైతే ఏ పేపర్లో అయితే నిజాలు బయటకు వస్తాయో అవి ఇవాళ మాకు మెడకు ఉరితాడన్నట్టు భావించి వాటి మీద దాడి చేయడం వాళ్ళను భయపెట్టడం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మహా టీవీ ఛానల్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మీడియా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మహా న్యూస్ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయం పైన బీఆర్ఎస్ గుండాలు దాడి ఏదైతే ఉందో ఈ దాడిని ఖండిస్తూ విద్యార్థి యువజన ప్రజా కార్మిక నేత అన్ని సంఘాల ఆధ్వర్యంలో ముక్తకంఠంగా ఇవాళ మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నారు। మీడియా ఆఫీసులపైన మీడియా మిత్రులపైన జర్నలిస్టులపైన మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉంది వ్యక్తిగత దూషణ ఏదైతే ఉంది బహిరంగ దాడి ఏదైతే ఉంది ఇది ఏ పార్టీకైనా సమంజసం కాదు। ఇవాళ కేటీఆర్ చేసినటువంటి అధికార దుర్వినియోగం నిజం కాదా? A2గా ఇచ్చినటువంటి కన్సిస్టెంట్ స్టేట్మెంట్ నిజం కాదా? నిన్న హైదరాబాదు తెలంగాణ